మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. లక్కు మారిపోతున్నప్పుడు కిక్కెలా వస్తుంది? మొత్తం తిక్కే వస్తుంది. నిన్ను నమ్ముకుని నేను తప్పు చేశానని నాకిప్పుడే అర్థమైంది. అదేంటి అలా అంటున్నావు? కలిసి కుట్రలు చేసాం, కలిసి వస్తుందని అనుకున్నావు. కానీ కథ ఇలా అడ్డం తిరుగుతుందని నేను మాత్రం ఊహించానా? నువ్వు ఏది ఊహించవు, ఊహల్లో మాత్రం బతికేస్తావు. నేను ఒక ఎత్తు వేశానంటే అది ఎదుటి వాళ్ళని చిత్తు చేస్తుంది అని గొప్పగా చెప్తావు. కానీ ఇప్పుడు ఏమైంది? మన ఇద్దరి చేతికి చిప్ప మిగిలేలా ఉంది. ఏంటి మరీ అంత చీప్గా మాట్లాడుతున్నావు? ఇంకా నీకు అర్థం కాలేదా? గోపి అమాయకుడైతే మనం ఆడింది ఆట పాడింది పాట అవుతుంది అన్నావు. కానీ ఇప్పుడు గోపి జైలు పాలయ్యాడు. ఈ ఇంటి అల్లుడు శ్రీకర్ అవుతున్నాడు. ఇంతకు ముందు నెలకి 50 లక్షలు నొక్కేసేవాడిని. వడ్డీలు కట్టుకుంటూ మిగిలిన డబ్బుతో ఇదిగో ఇలా మందు కొనుక్కుని మనిద్దరం తాగేవాళ్ళం. కానీ ఆ శ్రీకర్ ఆవగింజను కూడా భూతద్దంలో చూపించి ఇదిగో ఇంత పట్టుకుపోయారని మా బావతో చెప్తాడు. అప్పుడు జేబులో చిల్లుగా ఉండదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. నాకు అదే భయంగా ఉంది. నా స్థాయికి నేను 25 నొక్కేసేదాన్ని. నా కింద పనిచేసే వాళ్ళకి కొంత సర్దేదాన్ని, మిగిలినవి నా ఖర్చులకు ఉంచుకునేదాన్ని. ఇప్పుడు వాళ్ళకేమివ్వాలో తెలీదు, నేనెలా ఖర్చు పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. నువ్వు మేనేజర్ కాబట్టి నీకింకా జీతమైనా వస్తుంది. నేను ఇంటి అల్లుండి కాబట్టి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం ఇంత ముద్ద తప్ప ఇంకేమీ రాదు. ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి మన చేతుల్లో ఏమీ లేదు. ఆ శ్రీకర్ గాడిని పీక నొక్కి చంపేయాలి. పీక నొక్కి చంపేయాలి. లేదా వాణ్ణి ఇంటి నుంచి తరిమేయాలి. వాడిక్కడ కనిపించకుండా ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడే పెళ్ళాగుతుంది. ఏంటి మీ మాటలు విని కొట్టిన వాణ్ణి ఇలా పిచ్చివాడ్లా ఎందుకు నవ్వుతున్నాను అనుకుంటున్నారా? రేపటి మా భవిష్యత్ ఏమవుతుందని భయపడుతున్నాం. ఏదో తాగిన మైకంలో వాగాము, కానీ మిమ్మల్ని మేమేం చేయగలం? పులితో పెట్టుకుంటే మేమే పలహారం అయిపోతామని మాకు తెలుసు. గుడ్. ఇది నిజంగా భయమైతే గుడ్, మీరు పైకొస్తారు. నటనైతే పైకి పోతారు. ఏంటి బాబు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? చూడు బాబాయ్, నేను బాబాయ్ అని పిలిచింది ఇంకెవరినో కాదు, నిన్నే నా చిట్టి బాబాయ్. నన్నా? నన్నా? నిన్నే బాబాయ్. వరస అదే కదా. నీకు అప్పులున్నాయి, దాన్ని తీర్చుకోవటం ఎలా అని భయపడుతున్నావు కదా. ఒక పని చెయ్యి, మన మైనింగ్ సిమెంట్ కాంట్రాక్ట్ నువ్వే చూసుకో. ఆ సిమెంట్లో బూడిద కలిపే. చూసే వాళ్ళకి క్వాలిటీ సిమెంట్ అనుకుంటారు, కానీ అందులో క్వాంటిటీ సిమెంట్ తక్కువే ఉంటుంది. ఓ 25 కోట్ల దాకా మిగులుతుంది. ఓ 20 కోట్లు నొక్కేయి. 10 కోట్ల అప్పు తీర్చుకో. 5 కోట్లతో ఎంజాయ్ చెయ్యి. ఈ వసుధ కూడా ఒక 5 కోట్లు ఇవ్వు.
మనం చెప్పించేస్తుంది. మన చెప్పు చేతల్లో ఉంటుంది. మాపై అనుకోకుండా ఇన్ని వరాలు ఎందుకు కురిపిస్తున్నావు అబ్బాయ్? అయ్యో బాబాయ్, అందరి ముందు అమాయకుల్లా కనిపిస్తాను కానీ నాకు కూడా ఒక కలుంది. నా మరదల్ని నేను పెళ్లి చేసుకోవాలి. తనతో నేను జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఈ ఆస్తికి అధిపతినవ్వాలి. అలా జరగాలంటే తోడుగా ఈ ఇంట్లో నాకు 2 గుంటనక్కలు కావాలి. ఎవరా అని వెతికాను. మీరిద్దరే అని నాకు తెలిసింది. మీరు నాతో చేతులు కలిపారే అనుకోండి, మీ జీవితం పైకి వెళుతుంది. కాదని ఎక్స్ట్రాలు చేశారనుకోండి, మీరిద్దరూ అందనంత దూరంకి వెళ్ళిపోతారు. అంత మాట ఎందుకులే అబ్బాయ్, మేం చేయాలో చెప్పు. ఇంకా అర్థం కాలేదా? శ్రీకర్ త్యాగమూర్తిలా ఫోర్స్ కొడుతూ ఉంటాడు. కానీ మనం ఫోర్స్ చేసి ఆదిత్య గారిని సృజని నొప్పించి వీళ్ళ పెళ్లి చెయ్యాలి. అంతే కదా? అంతే అత్త. నాకు కావలసింది మీరు చేయండి, మీకు కావలసింది నేనిస్తాను. ఇదేదో బానే ఉంది కదా. మనం నొక్కేస్తే ఎవ్వరికీ తెలీదు. బాబు మనకు అండగా ఉన్నాడు కదా, ఇంకెందుకు భయం? మనల్ని అడ్డుకునేది ఎవరు? భయపడాలతో. ఆ దెయ్యం పేరు తార. అది మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. దాని కంట మీరు పడకుండా మీరు సంపాదించుకోండి. నేను చెప్పిన పని చేస్తూ ఉండండి. అప్పుడు మీరు బాగుంటారు, నేను బాగుంటాను. ఏమంటావు బాబాయ్? ఇంకేమంటావు అబ్బాయ్? చూడు, ఇంకా చూడు ఎలా అల్లుకుపోతామో. నువ్వు మా బావగారికి కావాల్సిన అల్లుడివి, అంటే ఈ ఇంటికి కావలసిన మహారాజువి. రాజులా నువ్వుండు, దాసుల్లా మేమిద్దరూ నీ వెంటే నడుస్తాం. నువ్వేం చెప్తే అది చేస్తాం. నువ్వు తానా అంటే మేమిద్దరం ఒకేసారి తందానా అంటాం. వెరీ గుడ్. డబ్బంటే మీరు కోఆపరేట్ చేస్తారని నాకు తెలుసు. ఎలాగైనా సరే నాకు సృజనకి పెళ్లి జరిగిపోవాలి. మామయ్య ఎలాగూ చెయ్యాలనుకుంటున్నాడు. సృజన దగ్గర నాకు ఇష్టం లేదు అన్నట్టుగా నేను నాటకం ఆడతాను. మీరు మాత్రం మామయ్య దగ్గర ఇలాంటి అల్లుని వదులుకోకూడదు, తొందరగా పెళ్లి జరిగిపోవాలి, 3 ముళ్ళు పడిపోవాలి అని మీకు తోచిన సలహా మీరివ్వండి. మిగిలిన కథ నేను నడిపిస్తాను. తల వెంట్రుకు అవకాశం దొరికితేనే మేము తవ్వుకుపోయే రకం. ఇంత అవకాశం ఇస్తే వదులుతామా? ఇక నీ పెళ్లి తొందరలోనే జరిగిపోయినట్టే. అలా అయితే మీ డబ్బులు మీకు వస్తాయి. ఇంకా మీ భవిష్యత్తు మారిపోతుంది.